దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ఈ టీజర్ వచ్చి మేబీ ఒక సంవత్సరం అయిపోయిందనమాట. పెద్ద సినిమాలకి ఇంత లేట్ జరుగుతుంది. ఈ చిన్న సినిమా కూడా ఇంత లేట్ జరిగింది. ఎందుకు జరిగింది? ఇంత హైప్ ఈ సినిమాకి ఎందుకుంది? ఈ సినిమా రియల్ ఇన్సిడెంటా? ఈ సినిమాని అంతగా ప్రెస్టీజియస్‌గా తీసుకోవడానికి హీరో వెనక ఉన్న కథ ఏంటి? తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో చూసేసి చాలా స్వీట్ అండ్ షార్ట్‌గా 5 ఆర్ 6 మినిట్స్‌లో చెప్పేసుకుందాం. ఓకే. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఇప్పుడు మూవీ విషయానికొస్తే సుజిత్ బొజ్జా, అలాగే ఆనంద్ గీతిక గారు, ఇంకా కార్తికేయ కొమ్మి డైరెక్షన్ అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకుంటే ఆనంద్ గుర్ర. వీళ్ళ కాంబోలో వస్తున్న మూవీ దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ఈ మూవీ మనకు టైటిల్ అర్థమైపోయింది కదా. మనకి టీజర్ ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. దూరదర్శిని టీజర్ ట్రైలర్ అని కూడా వచ్చేస్తుంది. దీనితో పాటు అక్కడున్న ట్రైలర్ నాతో పాటు మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ నాతో పాటు మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు అనమాట. ఈ టైలర్లో మనం మెయిన్ గమనిస్తూ ఒక పక్క పల్లెటూరి బ్యాక్గ్రౌండ్ అనమాట. 90s నాటికి తీసుకెళ్ళి ఒక సినిమా ఇది. డెఫినెట్గా ఈ సినిమా ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే మనం టీజర్ గురించి ముందు మాట్లాడుకుందాం. ఈ టైజర్ ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ వచ్చింది అనమాట. ఒక సాంగ్ కూడా ఉంది. 1 ఇయర్ బ్యాక్ సాంగ్ అంత గుర్తులేదు కానీ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఈ సాంగ్ ఎంత బాగుంటుంది చెప్పాలంటే, మనం కలర్ ఫోటో సినిమాలో ఒక సాంగ్ వస్తుంది చూసిర్రా, ఓ రెండు ప్రేమ కథ ఇదని భలే ఉంటుంది చూడు కలర్ ఫోటోలో. అదే సాంగ్ అనమాట. అంటే ఆ రేంజ్లో ఉంటుంది సాంగ్. దీని ఇన్వాల్వ్ అవ్వగానే దీనికి ఇంకా అంత ప్రెస్టీజియస్గా దీనికి అంత ఫేమ్ రాకపోవడానికి కారణం ఏంటంటే, సినిమా ఆపి చేయడం. హీరోని కూడా అడిగితే ఏమైంది ఇంత లేట్ అయిందంటే ఆయన కూడా చెప్పడం కానీ సినిమా గురించి, ఇలా మేము ఒక రియల్ ఇన్సిడెంట్ బేస్ చేసుకొని తీస్తున్నాం, అతన్ని అడగడం కానీ అతన్ని గురించి తెలుసుకోవడం కానీ, ఈ సినిమా ఒక రియలిస్టిక్గా రావాలని చెప్పి మేము తాపత్రయపడుతున్నాం, దానికోసం ఎంత లేట్ అయినా ఎంత ఖర్చు అయినా మేము చూసుకుంటాం అన్న విధంగా మాట్లాడతారు. ఈ సినిమా ట్రైలర్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ముందు చెప్పినా కదా, ట్రైలర్ గురించి మాట్లాడుకుని టీజర్ గురించి మాట్లాడుకుని, టీజర్ ఎక్కువ అనమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటే స్టార్ట్ అవుతుంది టీజర్. 1 ఇయర్ బ్యాక్ అది ఎంత బాగుంటుంది అంటే, ఎందుకంటే ట్రైలర్ రాగానే టీజర్ కూడా వచ్చింది అనమాట. ఒకసారి ట్రైలర్తో పాటు టీజర్ కూడా లుక్ అవుతామని చూసినా నిజంగా చెప్తున్నా కదా, టీజరు ఒక సినిమాను ఓ రేంజ్‌లోకి తీసుకెళ్ళింది. మరి ట్రైలర్ విషయం ఏంటంటే, ట్రైలర్ కూడా మేబీ ఆడ పోయింది కానీ, కాకపోతే అంటే కొంచెం మేకింగ్ ప్రాబ్లమ్ కనిపిస్తుంటది. అయినా కూడా పర్లేదు. సినిమా ఎంత బాగుంటదంటే, డైరెక్షన్‌లో చెప్తున్నా కదా, కొన్ని సినిమాలకి బడ్జెట్ ప్రాబ్లమ్ గానీ, కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అవి పక్కన పెట్టేస్తే, ఈ సినిమా ఒక మ్యాజికల్ వర్డ్స్‌ని క్రియేట్ చేయడానికి రెడీగా ఉంది సినిమా. దూరదర్శిని కలిపింది ఇద్దరిని. ఇది 90s కాలానికి నిజంగానే మనల్ని తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. డెఫినెట్‌గా ఈ సినిమా కోసం ఈగర్‌లాగా నేను వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక మ్యాజిక్ ఫీవర్ ఉందనమాట. ఇది చెప్పడం గాని, ఒక రియల్ ఇన్సిడెంట్ అని చెప్పడం గాని, ఒక వ్యక్తి ఇతను బాగా బతికిన ఒక భూస్వామి అరుణాచల్ ప్రదేశంలో అడుక్కునే స్థాయికి ఎలా వచ్చిండు అని ఒక ప్లాట్ అంట ఇది. దానితో పాటు ఈ సినిమా మలిచే విధానం గాని, డెఫినెట్‌గా మ్యూజిక్ పరంగా గాని, సాంగ్ పరంగా గాని, సినిమా బీజీఎం పరంగా గాని సినిమా చాలా బాగుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ బాగా నచ్చాయి నాకు. డైరెక్షను, హీరో యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్, ఒక చిన్న సినిమా ఏ లెవెల్‌లో వాళ్ళు చేయాలో ఆ లెవెల్‌లో డెఫినెట్‌గా చేశారు. ఇక్కడ చిన్న సినిమా అనడానికి కారణం ఏంటంటే, చాలామంది మైండ్ సెట్‌లో ఒకటి ఉంటదనమాట. దాని గురించి మనం ఈ సినిమాని ఎంతో కొంత మనకు తగ్గ మనకు అంటే చూసినా మనకు తగ్గ ఎంతో కొంత సాయం చేయాలి కదా, మనం ఎంతో కొంత లేపాలి కదా సినిమాని. డెఫినెట్‌గా సినిమా ప్రతి ఒక్కరికి బాగుంటే సినిమా రీచ్ బాగానే ఉంటది. అది ఓటీటీలో రిలీజ్ అయిన కలర్ ఫోటో అనుకోవచ్చు, అలాగే హాల్‌లో రిలీజ్ అయిన రాంబాయి సినిమా అనుకోవచ్చు. సినిమా బాగుంటే అవార్డులు వస్తాయి. ఓటీటీలో రిలీజ్ అయినా, హాల్‌లో రిలీజ్ అయినా, సినిమా బాగలేకపోతే ఎక్కడ రిలీజ్ అయినా రెస్పాన్స్ అలాగే ఉంటది. కాకపోతే ఈ సినిమా గురించి మాట్లాడమని చెప్పినా కదా, 90s కాలంగా తీసుకెళ్ళడానికి రెడీగా ఉంది. అలాగే ఈ సినిమాకి మెయిన్ ప్లస్ మెయిన్ ప్లస్ 90% ప్లస్ మ్యూజిక్ అనమాట. ఆనంద్ కూడా హైలైట్ బీజీఎం, హైలైట్ మ్యూజిక్, హైలైట్ సాంగ్స్ చానా బాగా ఇచ్చిండు. చెప్తున్నా కలర్ ఫోటో సినిమాతో అంతగానో పోలుస్తుండే అంటే అర్థం చేసుకొని, ఈ సినిమా మ్యూజిక్ ఎంతగానో మ్యాజిక్ క్రియేట్ చేయడానికి రెడీగా ఉందో. చిన్న సినిమా అని చాలా తక్కువ చేయొద్దు. చాలా సార్లు చెప్తుంటాను నేను, సినిమా అని ఎప్పటికీ అది. దాని నుంచి మనం ఎంతవరకు కోరుకుంటామో అంత మనకి ఇచ్చిందంటే డెఫినెట్‌గా సినిమా వేరే లెవెల్‌లోనే ఉంటది. అది చిన్నదా, పెద్దదని తర్వాత విషయం పక్కన పెడితే. వాటిలో చెప్పినా కదా, ఓటీటీలో రిలీజ్ అయిన మనం కలర్ ఫోటో గురించి మాట్లాడుకున్నా, హాల్‌లో రిలీజ్ అయిన 'రాజోటి రాంబాయ్' గురించి మాట్లాడుకున్నా కూడా, ఈ సినిమాలు మనకి ఎంత కనెక్ట్ అయినాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా అనమాట 'కలర్ ఫోటో'. ఈ సినిమా కూడా ఆ రేంజ్‌లో పర్ఫార్మెన్స్ చేయాలని నేను అనుకుంటున్నా. అందరూ అక్కడ కొత్త నటీనటులే, ఇక్కడ కూడా కొత్త వాళ్ళే. డైరెక్షన్ గాని, మ్యూజిక్ డైరెక్టర్ గాని ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కష్టం మనకు తెలుస్తుంది ట్రైలర్‌లో. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎవ్రీథింగ్ స్టార్టింగ్ గాని, "రేయ్ నీ పిల్ల టీవీ చూడడానికి వచ్చిందిరా" అనే విధానం గాని, హీరో ఎపిలెప్సీ టైప్ అవ్వటం, తన కోసం ఊరక సినిమా చూడనీకెళ్ళడం, "రేయ్ మనోడిని వాటేసుకుందిరా" అనే ఫ్రెండ్స్ ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి చూసారా, 90s కాలానికి మళ్ళీ ఒకసారి ఎళ్ళొచ్చినట్టు అనిపిస్తది. ఎందుకంటే 90s వదిలేస్తే 2000 తర్వాత కూడా, నేను కొంచెం 2000 లోపల పుట్టినానన్నమాట. 2000 తర్వాత విషయం గురించి అప్పుడు నా కాలానికి కూడా టీవీలు లిమిటెడ్ స్టాక్‌లు ఉండేవన్నమాట. ప్రతి ఒక్కరంటే పేదవాళ్ళు ప్రతి ఇళ్లలో ఉండవు టీవీలు. వాటిల్లో మాది కూడా ఒక ఇల్లు అనుకోని, నేను చిన్నగా ఉన్నప్పుడు సినిమా చూడాలంటే ఎవరో ఇంటికెళ్ళి సినిమా చూడాల. ఆ సినిమా చూసినాక ఒక సినిమా అంటే ఏదన్నా గాని, సీరియల్స్ గాని, అప్పట్లో అంత సీరియల్ ప్రభావం లేదు. ఎక్కువ సినిమాలు, కార్టూన్ షోస్ ఎక్కువ ఉండేవన్నమాట.
అది చూడడానికి వెళ్ళినా కూడా మనం 10 నిమిషాలు పక్క ఇంట్లో కూర్చుంటే వాళ్ళు టీవీ బంద్ చేసి పెట్టడం కానీ మళ్ళీ మనం రాగానే టీవీ పెట్టుకొని ఇలాంటి జరుగుతుంటాయి అనమాట. అవి ఎవరి ప్రాబ్లమ్ అది మనం చెప్పలేము. అంటే మనం పేదరికం అనుకోవచ్చు. ఎందుకంటే మనం వేసుకునే డ్రెస్సింగ్ సెన్స్ కూడా కొంతమందికి నచ్చదు కదా! అప్పట్లో ఎవరిదన్నా గాని అది ఎవరిని తప్పు పట్టలేమనమాట. అది వాళ్ళ ప్రాపర్టీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉంటారు. కొన్ని కొన్ని సెంటిమెంట్స్ కూడా అలా ఉంటాయనమాట. నాకైతే డెఫినిట్‌గా నా ఏజ్ వాళ్ళకి డెఫినిట్‌గా ఇది ఒక సినిమా ఒక బెస్ట్ మెమొరబుల్ ట్రీట్ లాగా ఉండొచ్చు. నేను కనెక్ట్ అయిపోయినా. ట్రైలర్ చూడగానే, ఆ టీవీ చూడగానే నిజంగా చాలా కనెక్ట్ అయిపోయాను నేను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక షో వచ్చేదనమాట. అది ఒక వెబ్ సీరీస్ లాంటిదనుకోండి. ఒక సీరియల్ అనమాట. 'అల్లావుద్దీన్ అద్భుత' అని. అది నాకు చానా ఇష్టం. అప్పుడు బాగా చూడడానికి నేను చానా ఇంట్రెస్ట్ చూపించేవాడిని. ఆ టయానికి వెళ్తే వాళ్ళు చానా వరకు అంటే అంటే ఎక్కువ కార్టూన్స్ పెట్టుకోవడం. వాళ్ళు మనం పోయినప్పుడు షో పెట్టేది. మనం పోయినప్పుడు మనకిష్టం లేనివి పెడితే మళ్ళీ మనం వచ్చేస్తాం అనేది. తర్వాత మన టీవీ చూడడం. ఇవి చానా జరిగి ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళకి ఆనాటి కొంతమందికి ఇది కనెక్ట్ అయింది ఒక సినిమా. డెఫినిట్‌గా ఎక్కడికో వెళ్ళిపోయిద్ది. సినిమా మేకింగ్ ప్రాబ్లమ్, డైరెక్షన్ ప్రాబ్లమ్ అని ఏమి లేదనమాట. బాగానే ఉంది సినిమా. చానా డిఫరెంట్‌గా కాకుండా చానా ఫ్రెష్‌గా అనిపిస్తుంది నాకు. ఈ ట్రైలర్‌ని ఇంతగానో నేను పొగడడానికి కారణం అని చెప్పినా కదా! మళ్ళీ ఓల్డ్ మెమోరీస్‌ని గుర్తు తీసుకొస్తుంది. అలాగే పాత లవ్‌ని, పాత మళ్ళీ మనకు వదిలేసిన ట్రెండ్ ఎలాగైతే ఉందో, మనం ఇప్పుడు ఎలాగైతే మళ్ళీ బ్యాగీ ప్యాంట్స్ ట్రెండ్ వస్తుందో, అలాగే మళ్ళీ ఓల్డ్‌లో ట్రెండ్‌ని సెట్ చేసేలాగా ఉంది ట్రైలర్ అయితే. నాకైతే బాగా నచ్చింది. ఎవరైతే ట్రైలర్ చూడలేదో ఒకసారి ఎళ్లి చూసేయండి. నిజంగా చాలా ఫీల్ కూడా చెప్పినా కదా! ఒక గోదావరిలో పుట్టిన భూస్వామి అరుణాచల్ ప్రదేశ్‌లో అడుక్కునేదానికి కారణం ఏంది? అని ఒక ట్ర ఒక ఒక క్వెషన్ రైజ్ చేసింది కదా హీరో. ఆ క్వెషన్‌లో చూస్తేనే మనకు అర్థమైపోద్ది. ఈ సినిమా చానా పెయిన్ ఇవ్వబోతుందని చెప్పి. అదే కలర్ ఫోటోతో పోల్చడానికి కారణం ఏంటంటే దాంట్లో క్లైమాక్స్ తెలిసిందే. దీంట్లో క్లైమాక్స్ ఆల్రెడీ హీరో అంటున్నాం. దీని వెనక ఉన్న కథ ఏందని చెప్పి చూద్దాం. ఎక్కడి దాకా వెళ్ళిద్దో ఈ సినిమా గాని, ఎంత ప్రభంజనం సృష్టిస్తదో. చిన్న సినిమా అని ఎప్పుడు తీసి పడేయలేం. నచ్చిందంటే నెక్స్ట్ వీక్ అయినా ఊపందుకోవడానికి రెడీగా ఉంటాయి సినిమాలు. ఇక్కడ కంటెంట్ ప్రజలకు నచ్చాలంతే. కంటెంట్ నచ్చిందంటే ఎక్కడికో వెళ్ళిపోతది. చిన్నదా పెద్దదా అని మనకు చెప్పిన గతంలో సినిమాల గురించి మాట్లాడుకున్న పెళ్లి చూపులు. ఇప్పుడు నేను మాట్లాడుకుంటే 'రాజువెడ్స్ రాంబాయ్'. అలా ఓటీటీ రిలీజ్ మూవీ గురించి మాట్లాడుకుంటే 'కలర్‌ఫుల్'. ఇలా చాలా ఉన్నాయన్నమాట. ఆ లిస్ట్‌లో చేరాలని నేను అనుకుంటా. ఎందుకంటే సినిమా ఆడితే ఎంతో కొంత ఇక్కడ ఒక సినిమా మీదేనో లక్షల మంది బతుకుతుంటారు. రివ్యూవర్ అని, వాళ్ళని, ఈళ్ళని చాలా మంది బతుకుతుంటారు. సినిమా ఆడితే మనం కూడా బాగుంటాం. అందరూ బాగుంటారు. చాలా మంది వర్కర్లు కూడా బాగుంటారు. ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అబ్బా! ఈ ట్రైలర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకెలా నచ్చిందో కింద కామెంట్ చేయండి. నా ఎక్స్‌పీరియన్స్ గాని మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీకి షేర్ చేసుకొని చాలా నీట్ అండ్ క్లీన్‌గా, స్వీట్ అండ్ షార్ట్‌గా జస్ట్ 5 ఆర్ 6 మినిట్స్‌లో మనం ట్రైలర్ ముగించేసుకుందాం. ఓకే. వీడియో అంతా ముందు మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.